స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. 2 రోజుల క్రితం మీరు ఒక వార్త చూసుంటారు, వినుంటారు. మహారాష్ట్ర పూణేకి చెందినటువంటి వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ ప్రీ వెడ్డింగ్ షూట్లో తన కాబోయే భార్యతో పాల్గొని ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి అక్కడ ఉన్నటువంటి లోయలో పడిపోయి చనిపోయాడు. ఈ వార్త ఆ కుటుంబంలోనే కాదు, ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా చాలా బాధపడ్డారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి కుర్రాడు, వ్యాపారంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి కుర్రాడు, అతి కొద్ది నెలల్లోనే పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడవుతున్నటువంటి ఒక యువ వ్యాపారవేత్తకి ఈ విధంగా జరగటం ఏంటి అని చెప్పి చాలా బాధపడ్డ పరిస్థితుంది. ఇది జరిగిన తర్వాత ఇది ఎక్కడ జరిగింది? పూణేలోని లోహగఢ్. అది ఒక చారిత్రక పర్యాటక ప్రాంతం. ఆ కోటలాగా ఉంటుంది. అక్కడ వీళ్ళు ఫోటోషూట్ పెట్టుకున్నారు. ఇట్లా లోయలో పడి చనిపోయాడు. వెంటనే ఈ విషయం స్థానిక పోలీసులకు జరిగింది. ఇది జూన్ 18వ తారీఖు జరిగింది. ఇది స్థానిక పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ లోయలో పడినటువంటి ఆ యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ అతని మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏ విధంగా జరిగిందమ్మా ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి కాబోయే భార్య సియా గోయల్, ఆమె పేరు, ఆమె పోలీసులతో చెప్పింది, ఇట్లా ఫోటోలు దిగుతున్నాము, ఆయన ప్రమాదవశాత్తు ఆ లోయలో కాలు జరిపి ఒక్కసారిగా గాలి వచ్చింది, ఆ గాలికి పట్టు కోల్పోయాడు. అక్కడ అతను పట్టుకోవటానికి కూడా అసలు ఏమీ లేదు. ఆ గాలికి జారిపోయి 400 అడుగుల లోతున్నటువంటి ఆ లోయలో పడిపోయి చనిపోయాడు అని చెప్పి చాలా బాధపడుతూ పోలీసులకు చెప్పింది. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసుకొని ఇంకా వాళ్ళు లోతుగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. నిజంగానే ప్రమాదవశాత్తు ఈ గాలుల వల్ల పట్టు కోల్పోయి పడిపోయి చనిపోయాడా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా. వీళ్ళ కుటుంబ సభ్యుల్ని, తర్వాత వీళ్ళు అనేక కోణాల్లో విచారణ చేయడం మొదలుపెట్టారు. అంటే ఈమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ఒకవైపు జరుగుతూ పోలీసులు వాళ్ళకున్నటువంటి అనుమానాల మీద కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే పొంతన లేనటువంటి సమాధానాలు, గుటక మింగే సమాధానాలు, పిచ్చి చూపులు చూసే సమాధానాలు చెప్తా ఉంది పోలీసులు అడిగిన వాటికి. ఏదో తేడా కొడుతుందని చెప్పి అనుమానం మరింత బలంగా పోలీసులకు కలిగి ఇంకా లోతుగా అంటే ఏంటి, వాళ్ళు వాట్సాప్ చాట్లు, వాళ్ళు కాల్ రికార్డింగ్సు, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్సు, ట్రాన్సాక్షన్సు, ఇవన్నీ కూడా తెప్పించుకొని చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటి అంటే, ఆల్రెడీ ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ కేతన్ అగర్వాల్ని పెళ్లి చేసుకోవటం ఈ అమ్మాయికి, సియా గోయల్, ఈమెకి ఇష్టం లేదు. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం జూన్ 19వ తారీఖు ఏమి పుట్టినరోజు ఉంది, ఒకరోజు ముందుగానే ఆ లోయగఢ్ కోటకి మనం ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకుందాం అని చెప్పి ఆ లోయ దగ్గరికి కావాలని ఒక పక్క ప్లాన్ ప్రకారం ఒక మర్డర్ ప్లాన్ గీసి ఆ ప్లాన్ని వర్కౌట్ చేసే దాంట్లో భాగంగానే పాపం అమాయకుడైనటువంటి ఈ కాబోయే భర్త ఎవరైతే ఉన్నారో, అమాయకుడైనటువంటి ఈ కేతన్ విశాల్ అగర్వాల్ని అక్కడికి పిలిపించుకొని సరిగ్గా టైం చూసి, అక్కడ వేరే పర్యాటకులు ఎవరూ లేకుండా చూసి, అక్కడ ఉన్నటువంటి ఇతరులు ఎవరైనా ఉంటారు కదా అటువైపు రాకుండా చేసి పక్క ప్లాన్ ప్రకారం ఫోటోలు దిగుతుండగా నన్ను ఫోటో తీ, నేను ఫోజులు ఇస్తానని చెప్పి అతని చేతికి కెమెరాను ఫోను ఇచ్చి ఆ ఫోటోలు దిగుతుండగా వీళ్ళు ప్లాన్ తీసుకున్నారు కదా. ఆ ప్లాన్ ప్రకారం ఇతని బాయ్ ఫ్రెండ్ కూడా ఆ టైంకి అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఎవరు లేని టైంలో ఆ లోయ దగ్గరికి తీసుకెళ్ళి చాలా దారుణంగా ఇద్దరు కలిసి తోసేశారు. ఆ లోయలో 400 మీటర్ల లోతున్నటువంటి ఆ లోయలోకి ఆ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ పడిపోయి చనిపోయాడు. నిజంగా ముందు 1-2 రోజులు అర్థం కాల, నిజంగా ప్రమాదమే జరిగిందేమో అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ సియా గోయల్ ఎంత క్రిమినల్ లాగా, ఎంత సైకోలాగా బిహేవ్ చేసి అమాయకుడైనటువంటి, ఏ పాపము తెలియనటువంటి ఈ కేతన్ అగర్వాల్ని దారుణంగా వీళ్ళిద్దరూ కలిసి చంపేశారండి. చంపేసి అతని దారి అతను చూసుకున్నాడు. పోలీసులు వచ్చే వరకు ఏమి వెయిట్ చేసి దొంగ నాటకాలు ఆడింది. ఎంత బాధాకరం చూడండి. అంటే నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెప్పొచ్చు కదా.
తల్లిదండ్రులకి ఉన్న విషయాన్ని చెప్పి నీకు ఇష్టమైన వాడిని చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అమాయకులైనటువంటి వీళ్ళని ఎందుకు చంపాలి? ఇలాంటి ఒక సైకో మెంటాలిటీ ఉన్నటువంటి అమ్మాయిల్ని ఏం చేస్తే కరెక్ట్ అండి? సేమ్ ఈ ఘటన ఏ విధంగా ఉంది? గత సంవత్సరం మేఘాలయ హనీమూన్ మర్డర్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ మర్డర్ కూడా ఇదే విధంగా జరిగింది. సోనం అక్కడ ఆ కేసులో అమ్మాయి భర్త రాజా రఘువంశీ. ఇతను ఏం చేసింది? మేఘాలయకి హనుమూన్కి అని చెప్పి తీసుకెళ్ళి మేఘాలయలో అక్కడ కూడా ఒక పెద్ద లోయ చూసుకొని అంతకుముందే ఒక గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి, సుపారీ గ్యాంగ్కి లక్షల రూపాయలు, నేను ఆ లోయ దగ్గరికి తీసుకెళ్తాను, ఆ చంపేసి మీరు లోయలో పడేయండి, తర్వాత ప్రమాదవశాత్తు పడిపోయాడని చెప్పేసి చెప్తానని చెప్పి ఒక నాటకం ఆడింది కదా. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు అని కొట్టండి యూట్యూబ్లోనో లేకపోతే గూగుల్లోనో, మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సేమ్ అదే విధంగా జరిగిందండి. ఆ హనీమూన్ మర్డరు ఆ సుపారీ గ్యాంగ్ అక్కడికి వచ్చి కత్తులతో పొడిచి అది పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి, పెళ్ళైన 2 వారాలకి ఆ ఘటన మేఘాలయ ఘటన జరిగింది. కానీ ఇక్కడేం జరిగింది? పెళ్లి కాకముందే ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగిందంట. పాపం ఈ కేతన్ అగర్వాల్కిను ఇప్పుడు చంపేసినటువంటి సియా గోయల్కి ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగి వాళ్ళు డేట్లు కూడా పెట్టుకున్నారు. నవంబర్లో పెళ్లి చేద్దామని చెప్పి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ మధ్య గ్యాప్లో వాళ్ళు ఎంతో సంతోషంగా గడుపుతారు అనుకున్నటువంటి ఈ టైంలో ఈ విధంగా మర్డర్కి ప్లాన్ చేస్తుందని చెప్పి ఊహించాల. చాలా దారుణమైనటువంటి ఘటన. సేమ్ ఆ మేఘాలయ హనీమూన్ మర్డర్లో ఆ సోనం ఎట్లా చేసిందో ఈ సియా గోయల్ కూడా ఇష్టం లేనటువంటి పెళ్లి చేస్తున్నారని చెప్పి మనసులో ఆ కక్ష పెంచుకొని పెళ్లి కావాల్సినటువంటి వ్యక్తిని చంపేసి పడేసింది. చాలా బాధ కలిగించే విషయం. ఈ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. వీళ్ళిద్దరూ సియా గోయల్ ప్రియుడు, వీళ్ళిద్దరిని కూడా పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు. నిజంగా ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలండి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి. ఇలాంటి అంటే అమాయకులైనటువంటి మగవాళ్ళని వాడు ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు కదా జీవితం మీద. అరే ఒక మంచి భార్యని నేను పెళ్లి చేసుకోవాలి, నవంబర్లో నాకు పెళ్ళి అవుతుంది, నా జీవితం ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఒక మంచి కుటుంబం అండి, సంపన్న కుటుంబమే. వాడికి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, ఆ కంపెనీకి డైరెక్టర్గా కూడా ఉన్నాడు. యువ వ్యాపారవేత్త, ఇప్పటికిప్పుడే బిజినెస్లో మంచి రాణిస్తున్నటువంటి యువకుడు. అతను కూడా జీవితం మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటాడు. నాకు మంచిగా పెళ్ళైన తర్వాత నేను ఈ విధంగా నా భార్య, నా పిల్లలు, నా జీవితం ఈ విధంగా ఉండాలి, ఇంత గొప్పగా నా పిల్లల్ని నేను తీర్చిదిద్దుకోవాలని చెప్పి కలలు కంటాడు కదా. మరి అలాంటి అమాయకుడైనటువంటి మగవాణ్ణి ఒక ప్లాన్ ప్రకారం లోయ దగ్గరికి తీసుకెళ్ళిపోయి నీకు ప్రేమతో వేరే వాడితో ఆల్రెడీ నువ్వు రిలేషన్షిప్లో ఉండి అమాయకుడైనటువంటి వీడిని ఎంత దారుణంగా చంపాలంటే ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. ఈ విధంగా చంపటాన్ని మాత్రం నిజంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇంత క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి అమ్మాయిని చూసి రగిలిపోతూ ఉన్నారు. చాలా కఠినంగా శిక్షించాలి, జీవితాంతం జైల్లో ఉండే విధంగా చేయాలి. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ కుమారుడిని కోల్పోయి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు. అసలు పెళ్ళయ్యే మంచి జీవితం ఉంటుంది నా కుమారుడికి అనుకుంటున్న ఆ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతూ ఉంటారు కదా. పెళ్ళి లేకపోయింది, అసలు ఆమెతో పెళ్ళి అసలు క్యాన్సిల్ చేసేసుకుంటే ఇంకా ఎవరన్నా పెళ్లి చేసుకుని జీవితం మంచిగా చేసుకునేవాడు కదా. ప్రాణాలు కూడా తీయడానికి వెనకట్టలేదంటే ఏమనుకోవాలి చెప్పండి? ఇతను చచ్చిపోతే నేను నా బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా పెళ్లి చేసుకుని ఉండొచ్చు అని ఎలా అనుకుంటారు వాళ్ళు? పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు, మొత్తం ప్లాన్ మొత్తం నేనే చేశాను, నేనే చంపాను, నా మీద క్రిమినల్ కేసు అవుతుంది, నేను నేరస్తురాలు అవుతాను, నేను జైలుకి పోతానని చెప్పి కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఎట్లా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు? మళ్ళీ ఒక సోనంలాగా కాకుండా, ఒక సియా గోయల్ లాగా కాకుండా, ఇంకొకళ్ళు వీళ్ళలాగా తయారు కాకుండా ఉండాలంటే చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి ఎలాంటి శిక్ష కరెక్టో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి.